వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ఏటిగూడలో క్షుద్ర పూజలు సమాధిని తవ్విన ఘటన చోటు చేసుకుంది. ఏటిగూడ గ్రామంలో 14 రోజుల క్రితం ఏట్నాకి చిన్నయ్య మృతి చెందాడు. మంగళవారం అర్ధరాత్రి మౌని అమావాస్య సందర్భంగా క్షుద్ర పూజలు నిర్వహించి సమాధిని తవ్వి ఎముకలు తీసుకున్నట్లు స్థానికులు గుర్తించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం భార్య ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించి కోర్టుకు హాజరుపరిచి 5 నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు కౌటాల సీఐ ముత్యం రమేష్ తెలిపారు. ఈ నెల 16 తారీఖు బెజ్జూర్ మండలంలో ఏటిగూడ గ్రామంలో ఒక వ్యక్తి కంప్లైంట్ భర్త అనారోగ్యంతో మృతి చెందినాడు. అతను మృతి చెందిన విషయం అదే గ్రామానికి చెందిన రావుజీ అనే వ్యక్తికి తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుండి బెజ్జూర్ మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి తీసుకొని పూజ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని, గుప్త నిధులు కనబడతాయని, తర్వాత అతిథ శక్తులు వస్తాయని వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 28 తారీఖు రోజున రాత్రి, అంటే 29 తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ని అయితే ఎక్కడైతే బొందబెట్టిరో, శవంను పూడ్చిపెట్టిరో, ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఇటు దుర్వాసన బాగా వస్తుంది అని చెప్పి అటు వెళ్ళి చూడగా శవం పూడ్చిపెట్టిన వద్ద ఆ మట్టి అంతా మళ్ళీ శవంను పూడ్చిందాన్ని ఓపెన్ చేసి ఆ శవంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా, దాన్ని చిందరవందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ చిన్నాన్నకు తెలిపినాడు. చిన్నాన్నకు తెలిపితే చిన్నాన్న మరియు వాళ్ళ ముగ్గురు కలిసి